డైలీ టేస్ట్ ది డైలీ. బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామని తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామని ప్రకటన ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విజయదశమి సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాన్వాయ్లోని వాహనాలకు వాహన పూజలు చేశారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు శమీ పూజ చేసి ఆయుధాలకు పూజ నిర్వహించారు. విజయదశమి పర్వదినాన అందరికీ మంచి విజయాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు పొన్నం. చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి పండుగ. ఈ విజయదశమి పర్వదినాన అందరికీ విజయాలు కలిగి శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. ఆనాడు ఇట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇయ్యాల కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం అప్రస్తుతం. వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఇంతకంటే బెటర్ గా చేయగలిగేది ఒకటే, భారతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు షెడ్యూల్ 9 లో పెట్టాలి. అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం. అది చేయించాల్సిన బాధ్యతలు లేదా న్యాయంలో మేము గతంలో జడ్జిలో పనిచేసిన వాళ్ళు నా గురించి అవహేళనగా మాట్లాడుతారు. వాళ్ళకి జ్ఞానం ఉండాలి, వాళ్ళకి పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి. ఏం చేయమంటావు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇక్కడ మాకు బేసిజం లేదు. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీనికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి అటువంటి ప్రకటన రావాలి. శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడతాడు, జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానం లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి వీలైతే. నిన్న కూడా చెప్తాను, రామచంద్రరావు గారు చెప్పారు మా పార్టీ సపోర్ట్, టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మా పార్టీ సపోర్ట్, బీజేపీతో సహా సిపిఐతో సహా ఎంఐఎంతో సహా అందరు చెప్తా ఉన్నారు. శాసనసభలో మేము బిల్లు పెట్టినప్పుడు కూడా అందరు మద్దతు ఇచ్చినారు. నేను వాళ్ళందరినీ ఈ కేసుల వాళ్ళ పొలిటికల్ పార్టీ పక్షాన ఇంప్లీడ్ అయి మీ పార్టీ సపోర్ట్ ఉందని న్యాయస్థానంకు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. అఫిడవిట్ ఇవ్వాలంటే న్యాయపరంగా అఫిడవిట్ మీన్స్ ఇంప్లీడ్ కావాలి. మీ పార్టీ పక్షాన మేము ఫలానా ఇంప్లీడ్ అవుతున్నాం, మేము ఫర్ 42% బీసీ అని చెప్పేటువంటి నైతికత ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండాలంటే ఈ కార్యాచరణ చేయమని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తాను.